క్రీస్తు ప్రియులారా, మన సంఘ పెద్దలు సంఘానికి వందనం చెప్పినప్పుడు ఆయన కంఠం మాత్రం వినపడింది, కానీ అక్కడికి ఆ దర్వాజ దగ్గరికి సంఘం కంఠం వినపడలే. ప్రియులారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు. సౌండే రాట్లా. ఎందుకని? ఇంత క్లౌడీగా ఉన్నట్టు మన గొంతులు కూడా క్లౌడీగా ఉన్నాయా? దేవుని స్తోత్రం. చక్కని పాట సహోదరులు వినిపించారు. ఆ పాటలో మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి. దాంట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నిష్ఠూరమైనా, నా బ్రతుకునామ పగిలి కడలిలో కొట్టుకుపోతున్న అలలు అణగారినా, అలాగే ఆయన ఆ విశ్వాస జీవితంలో ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఈ ఇళ్లలో ఏదీ లేదు అసాధ్యం అంటూ చెప్తున్నాడు. మరి వీళ్ళకి ఏం కావాలి? విశ్వాసకి ఏం అడుగుతున్నాడు ఈ పాటలో? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరం పాడేం కదా. ఏం కావాలి? మళ్ళీ నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆ మాట ఒక్కటే చాలు. మనకి అవసరమైంది ఆయన మాట. ఆ మాట కోసమే మనం కాచుకొని కూర్చున్నాం. శ్రద్ధగా విని మరి ఆత్మీయ మేలు పొందుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి అధ్యాయం 19వ వచనం చదువుతాను. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. మరొకసారి చదువుతున్నా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం కోసం. ప్రేమగల తండ్రి, మీ మహిమగల నామానికి స్తోత్రాలు నాయనా. నేడు మా ప్రభు దినంలో మీ సన్నిధిలో చేరి మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలుగా నేను మిమ్మల్ని ప్రస్తుతించడానికి, మనైనా మీ పాదాల దగ్గర ప్రణమిల్లటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. బలను చేరే భాగ్యం మాకు దయచేశారు. మా ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడినట్టున్న గొర్రె పిల్లను ప్రభా మీకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన్ని హెచ్చించాం, ఘనపరిచాం, మిమ్మల్ని ఆరాధించాం. ఎంత గొప్ప భాగ్యమైనా మీరు మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి దినం మేము జీవించుండటం, మిమ్మల్ని ఆరాధించడం మీ సంకల్పంలో ఉన్నందుకునైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఇంకా ఎవరు ఆరాధించకుండా ఉన్నారో వారితో ప్రభా మీరు మాట్లాడమని వేడుకుంటున్న ప్రభా కనికరించండి. అవునైనా మా జీవితానికి మీ మాట చాలని ప్రభా మీరు సెలవిచ్చారు. ఆ మాట ప్రభా మేము చదువుకున్నాం. మీ వాక్కును ప్రభా మేము చదువుకున్నాం. మా ప్రభా, మా తండ్రి, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించమని, దీవించమని మా ప్రభువు రక్షకుడు యేసయ్యనమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం జీవించాలంటే మనకు ప్రాణవాయువు ఉంది కదా. ఒక ధనవంతుడు, మంచి ధనవంతుడు హంసతూలికా తల్పంపై పండుకొని ఆ రాత్రిపూట నిద్రపోతున్నాడు. అది పెద్ద మ్యాన్షన్, అన్ని సెక్యూరిటీ పాయింట్స్ అన్ని దాటుకొని అగంతకుడు వెళ్ళి మెడ మీద కత్తి పెట్టి చంపబోతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒరే అయ్యా, నాకు ఉన్నది మొత్తం తీసుకోరా, నాకు ప్రాణం మిగిల్చురా అని చెప్తున్నాడు, బతిలాడుకుంటున్నాడు. ఎంతో గొప్ప ధనవంతుడు. ఇప్పుడు చంపబోతుంటే, నాకు అవేం వద్దు, నువ్వే తీసుకో, నాకు ప్రాణం మిగిల్చు, బతికితే బలుసాగానే దీని బతకొచ్చు అంటారు కదా. ఆ విధంగా ఆయనకున్న ఆ ఆస్తి, ఆ ధనం ఎంతో విలువైంది. అంటే దానికంటే ఆయన ప్రాణం విలువైందనే కదా అర్థం. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఆయన వాక్యం చాలు మనకి. ఆయన వాక్కు చాలు, వాక్యమయ్యున్న క్రీస్తు చాలు, ఆ క్రీస్తు ప్రభు యొక్క తోడు చాలు మనకి. ఆయన సిలువ నీడలో మనం జీవిస్తే చాలు.
అదే మనకు కావాల్సింది ఈ జీవితానికి. అప్పుడే ఇప్పుడు మనం చదువుకున్న చూడండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, అది ఉన్నప్పుడే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఇక్కడ కాదు, ఆయన మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? అవసరములు అని మనం ఈరోజు వర్తమానానికి క్యాప్షన్ పెట్టుకుందాం, అవసరాలు. మనం మన అవసరానికి మన ప్రాణానికి విలువ కట్టగలమా? అది ఎలాంటి ప్రాణమైనా కావచ్చు, ఎంత బీదవాడైనా కావచ్చు, ఎంత బీద కుటుంబంలో బ్రతికించుకోలేని పిల్లలను బ్రతికించిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాణం యొక్క విలువ ఎంతో గొప్పది. హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎంతో దయనీయమైన స్థితిలో పేదవాళ్ళు వచ్చేసి డాక్టర్ని బతిలాడుకుంటారు బ్రతికించమని. బ్రతికించాలి. బ్రతికి ఏం చేస్తారు? అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రతికి ఏం చేస్తారు? ఆ బ్రతుకు కావాల్సిన అవసరతలు ఏంటి? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే మనకు కావాల్సింది మాత్రం మనకు యేసు క్రీస్తు ప్రభువు మనకు కావాలని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఐశ్వర్యం మహా గొప్పది, అది మనకు కావాలి, అది కూడా మహిమలో కావాలి, ఇక్కడ కాదు. అదే పౌలు భక్తుడు అన్నాడు, ఆ మహిమలో మనకు కావాలి. ఈ ఐశ్వర్యం ఎంతని మనం చెప్పగలం? ఆయన ఐశ్వర్యం భూమియు దాని సంపూర్ణతయు అందరు నివాసులు యెహోవావే అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం మన మాట. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, ఆయనవే, ఇవన్నీ ఆయనవే. ఈ నివాసులందరి జీవితాలు ఎలా కడితే ఆయన ఐశ్వర్యానికి సరితూగరు. ఇంతమంది ప్రాణాలు ఎంత విలువని ఆలోచిద్దాం. అలాగే దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయంలో కానీ మనం చూసుకుంటే, 2 దినవృత్తాంతాలు చూసుకుంటే సొలొమోను అంటాడు, ఒక చక్కని మాట అన్నాడు ఆయన, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం అన్నాడు ఆయన. చదువుతారన్నమాట 2 దినవృత్తాంతాలు 29, 11, 12, 13, 14 ఆ వచ్చాలు చూస్తే ఎంత చక్కగా ఉంటుంది. ఐశ్వర్యము గొప్పతనం నీ వలన కలుగుతాయి అని చెప్తున్నాడు. చూడండి దినవృత్తాంతాలు 29, 2 దినవృత్తాంతాలు. ఈయన మహాజ్ఞాని అయ్యున్న ఆ సొలొమోను అంటున్నాడు ఆ మాట. క్షమించాలి, 1 దినవృత్తాంతాలు 29 నీ వశం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు మేమెంత మాత్రపు వాడను. నువ్వు మహా ఐశ్వర్యం కలిగిన వాడు, సర్వం నీ వల్ల కలుగుతున్నాయి, మేము ఇవ్వటానికి ఆ సామర్థ్యం మాకు ఏమాత్రం ఉంది? ఎంత గొప్పది. అదే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే వెండి నాది బంగారం నాది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు ఇవన్నీ సమస్తము ఆయనవే అని ఆయన చెప్తున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యము అనే మాట అక్కడ ఉంది. శోధింప శక్యం కానీ. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప మాట, విలువైన మాట ఆ ఫుట్ నోట్లో ఒకటి గమనించండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తీరేదా? 3వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ పత్రిక 3:11 వచనం చివరిలో, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అనే దానికి ఫుట్ నోట్లో 2 అని వేసి పెట్టి చూడమాట. అడుగుజాడలు పట్టశక్యం కానీ. ఆ ఆయన ఐశ్వర్యానంట మన పట్టశక్యం కాదు, ఆ అడుగుజాడలే పట్టశక్యం కాదు.
మనం సామెత గ్రంథం 30వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ అంతరిక్షంలో పక్షిరాజు జాడ మనకు తెలియదు. అది ఎటుపోతుందో, అది వెళ్ళిపోయిన తర్వాత ఎటుపోయిందో ఎటు వచ్చిందో మనకు తెలియదు. అలాగే బండ్ల మీద సర్పం జాడ మనకు తెలియదు. అది ఇసుకలో కానీ మట్టిలో కానీ వెళితే వెళ్ళిన అచ్చులు మనకు కనబడుతుంటాయి, కానీ బండ్ల మీద తెలియదు. అలాగే సముద్రంలో ఓడబోతుంటేనట దాని జాడ కూడా తెలియదంట. అంటే ఆ కొంచెం మాత్రమే, ఒక 2-3 కిలోమీటర్లు మాత్రమే తెలుస్తుంది, అలా అంతవరకు పోయినట్టుగా. ఆ తర్వాత ఎటుపోయిందో కూడా మనకు తెలియదు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెప్పశక్యం కాని ఐశ్వర్యాన్ని అది పట్టజాలనంత అడుగుజాడలుగా మనం పట్టలేము, మనం గమనించలేము, మనకు చేత కాదు. అంత గొప్ప ఐశ్వర్యం మన ప్రభువు మనకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ? మహిమలో ఇవ్వబోతున్నట్టుగా మనం చదువుకున్నాం. అయితే వాళ్ళు గమనించండి, ఆ మహిమలో ఎట్లా ఇస్తున్నాడు? క్రీస్తు యేసునందు ఇస్తున్నాడు. క్రీస్తు యేసునందు అని అక్కడ కరెక్ట్గా ఆ మాట చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు అనగా రక్షకుడు, అది భూ సంబంధమైన ఆయన పేరుగా ఉంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు, మనకు తెలుసు, పరలోక సంబంధమైన పేరు. రెండు కలిపితే యేసు ప్రభువు, ఆయన అభిషిక్తుడకు ప్రభు, క్రీస్తు యేసు అభిషిక్తుడకు ప్రభు అని చెప్పేసి ఆయన ద్వారానే మనకు కలుగుతున్నట్టుగా మనం అక్కడ మనం చదువుతున్నాం. ఆయన ఆ మహిమలో ఉన్నవాడని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఆ మహిమలో ఉన్న ఎట్లాగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నప్పుడు, తండ్రి ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకున్న ఏ మహిమ ఉండెను అనే మాట ఆయన చెప్తున్నాడు. అక్కడ నీ యొద్ద నా మహిమ, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను అని అక్కడ మాట చూస్తున్నాం మనం. కాబట్టి ఆయన మహిమలో ఉన్నవాడు, దేవునితో ఉన్నాడు, దేవుని రొమ్మున ఉన్నవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాదేవుడైన సర్వాధికారి అయిన దేవుడు. ఈ సమస్తము ఆయనవే, సమస్త సృష్టి ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కనుక సమస్త ఐశ్వర్యము ఆయనదే అని చెప్పేసి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరాలు తీరుస్తున్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకో మాట చూస్తాం. ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన ప్రభువైన యేసుక్రీస్తునందే మనకు అనుగ్రహిస్తున్నాడు. పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదం మనకు కావాలంటే అది ఆయన ద్వారానే దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ కూడా ఈ పౌలు భక్తుడి చేత మన దేవుడు మనం రాయించిన మాట మనం చూస్తున్నాం. ఒకవేళ ఇది మనకు అవసరం కనుక లేదనుకుంటే చాలా ప్రమాదం మనకు. అది అవసరం లేదు, అవసరం లేకపోతే విశ్వాసి జీవితం నిస్సారమైంది. ఇది మనకి విశ్వాసులకి అది అవసరం అనుకోకపోతే, ఆయన ఐశ్వర్యం మనకు అవసరం అనుకోకపోతే అది నిస్సారమైన జీవితంగా ఉంటుంది. అదే సమయంలో ఒకవేళ ఆ విశ్వాసి అది లేకుండా విశ్వాసి కానివాడికైతే అసలు మహిమ ప్రవేశమే ఉండదు. అతని ప్రవేశం అంతా నరక ప్రవేశమే. ఆయన లేకపోతే, ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండకపోతే మహిమ ప్రవేశమే లేదు. ఒకవేళ విశ్వాసి ఆయనలో గనుక ఆయన ఐశ్వర్యాన్ని అనుభవించకుండా ఉంటే నిస్సారమైన జీవితమే ఈ లోకంలో గడపాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ మహిమలో కాకుండా ఈ మహిమలో దేవుడు మనకు ఏ విధంగా అవసరాలు తీరుస్తున్నాడు? మనకు అవసరాలు తీరుస్తున్నాడు కదా. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ప్రతి అవసరము ఆయన ద్వారానే మనం పొందుకుంటున్నాం. మన అవసరాలు ఆయన ద్వారానే మనం పొందుకుంటున్నాం. అయితే ఆ మహిమలో కాకుండా ఈ మహిమలో ఆయన అవసరాలు తీరుస్తున్నప్పుడు ఆ మహిమలో ఏ అవసరాలు ఉన్నాయో మనకు తెలియదు. అది భవిష్యత్ కాలానికి సంబంధించింది. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క స్వరూపం అని మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదలు చూస్తున్నాం. విశ్వాసానికి ఉన్న నిర్వచనాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అది అనుభవించకుండా మనం చెప్పలేకపోతున్నాం. అయితే విశ్వాసం అనేది, ఆ మహిమ అనేది కేవలం విశ్వాసం ద్వారానే చూడగలం, అనుభవించగలం. ఇప్పుడు మనల్ని ఆయన క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని చదువుతున్నాం. ఇప్పుడు మనం ఆయనతో ఉన్నాం. అది మనం అనుభవిస్తున్నావా? ఆ మాట కాకుండా ఆ భావాన్ని మనం అనుభవిస్తున్నావా? మనతో మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడని, మన చుట్టూ ఆయన ఆవరించున్నాడని, ఆయన ఆదరణలో ఉన్నామని, ఆయన కాపుదల్లో ఉన్నామని మనకు ఎప్పుడన్నా గ్రాహ్యం అవుతుందా? అలాంటి ఆదరణ ఉన్నప్పుడు విశ్వాసికి ఎంత గొప్ప ధైర్యం ఉంటుంది జీవించడానికి ఈ లోకంలో. ఇవన్నీ అవసరాలు తీర్చే మన ప్రభువు మనకున్నాడు. ఈ
మనం బ్రతికుండగా ఏ విధంగా అవసరాలు తీరుస్తాడు ప్రభు. మనం బ్రతికుండగా ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ ఏ విధంగా అవసరాలు తీరుస్తాడు. ఆ అవసరాలు ఇక్కడ తీరిస్తేనే మహిమలో ఆయన ఐశ్వర్యానికి సంబంధించిన క్రీస్తునందు మనకు దొరికే అవసరాలు తీరుస్తాడు. ఇక్కడ అవసరాలు తీరిస్తేనే ఆయన తీర్చాలి. ఇక్కడ మనకు అవసరాలు అంటే ఆయన అవసరాలు మనకు తీరుస్తాడు అంటే మనం వాటిని అనుభవించాలి. అంటే ఆయనకి మనం విధేయులమై ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఆయన అవసరాలు మనం తీర్చగలడు. అయితే కొన్ని అవసరాలు చూద్దాం. ఇక్కడ ఈ అవసరాలు ఎట్లా మనం తీరుస్తాడు అనే విషయంలో ఒక చిన్న సంఘటన ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు సామ్రాజ్యంలో గిల్గాల్ అనే ప్రాంతం ఉంది. ఆ గిల్గాల్లో ఒక వేదాంత పాఠశాల ఉంది. దాని ప్రిన్సిపాల్ ఎవరు మీకు తెలుసు అందరికీ. ఎవరు? ఎలీషా, షాపాతు కుమారుడైన ఎలీషా దానికి గురువు. ఆయన శిష్యులు ఉన్నారు ఆయనకి. అక్కడ పాఠశాల జరుగుతూ ఉంది. అక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం ఒకసారి లేఖన భాగం చదువుకొని ముందుకు పోదాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజులు 4. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుండి 44 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. 2వ రాజులు 4వ అధ్యాయం 38 నుండి 44 వరకు. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాడిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరబట్ల చేయమని సెలవిచ్చాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నది అని కేకలు వేసి దాన్ని తినక మానిరి. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాబుతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెనులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుము అనెను. నేను ఫాలో కాలేకపోయా, మీరు ఎక్కడెక్కడ చదువుతున్నారో ఏంటోనని. ఏకకంఠంగా ఉండాలి. ఒక్కసారి మళ్ళీ 43వ వచనం చదువుదాం. అయితే అతని చదవండి. అయితే అతని పనివాడు పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ఈ సందర్భంలో ఇక్కడ 2 ఆయన చేసిన అద్భుతాలు కనపడుతున్నాయి. ఎలీషా చేసిన అద్భుతాలు. ఇంతవరకు ఈ అద్భుతాలు మొత్తం 8 ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ప్రవక్తగా పిలువబడ్డాడో, ఏలియా ఎప్పుడైతే ఆయన మీద దుప్పట వేసి ఆయన ప్రవక్తగా అభిషేకించాడో అప్పటి నుంచి జరిగిన అద్భుతాల్లో ఇది 7వది 8వది మనం చదువుకున్నాం. అయితే ఇంతకుముందు ఈ ఏలియా కంటే ఎలీషాకి 2 అంతల అద్భుతాలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థమయ్యాయి. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినప్పుడు ఒక అద్భుత కార్యం జరుగుతుంది. 3వ అద్భుత కార్యం అది. ఆయన చేసిన అద్భుతాల్లో 3వది కనపడుతుంది. ఇదేంటంటే శపించటం. అక్కడున్న బాలురిని శపించడం కనపడుతుంది. అసలు శపించడం ఏంటి? వీళ్ళు చచ్చిపోయేటట్టుగా 2 ఎలుగుబంట్లు వచ్చి, ఆడు ఎలుగుబంట్లు వచ్చి 40 మంది బాలురిని చంపేసినట్టుగా, చీల్చేసినట్టుగా మనం చూస్తున్నాం. 42 బాలులను చీల్చివేశాను. శపించినందువల్ల జరిగిన విషయం ఏంటి? ఎందుకు శపించాడు? ఈ శపించడంలోని అసలు 2 విషయాలు ఉన్నాయి శపించడంలో.
ఒకటి, పరిశుద్ధాత్మ ప్రేరిత ఆవేశంతో శపించడం, పరిశుద్ధాత్మ ప్రేరిత ఆవేశంతో శపించడం. రెండోది, మన అహం దెబ్బతిన్నప్పుడు శపించడం. ఇది శరీరంతో కూడుకున్నది, అది ఆత్మావేశంతో కూడుకున్నది. అందుకనే పేతురు రాస్తాడు, మనుష్యేచ్ఛ వలన కాదు అని రాస్తాడు. పేతురు రెండో పేతురు పత్రికలో మనం చూస్తామన్నమాట. అలాగే పౌలు కూడా రాస్తాడు, దైవావేశం అని చెప్పేసి 2 తిమోతి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ ఆ పరిశుద్ధాత్మ ప్రేరితం వలనే ప్రవక్తలు మాట్లాడినట్టుగా, ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఆవేశం వలనే, ఆత్మావేశం వలనే ఇక్కడ వీళ్ళు శపించబడ్డారు, చచ్చిపోయారు. ఇక్కడ గమనించాలి, ఈ శపించడం అనేది కొంచెం బాగాలేదు, కాకపోతే అది అవసరమైంది. అది ఎలీషాకి అది అవసరమైంది. ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఆ శపించడం అనేది ఆయనకు అవసరమైంది. ఏ విధంగా అంటే, కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి అపొస్తలుల గారి గ్రంథం 5వ అధ్యాయం వచ్చినప్పుడు అక్కడ అననీయ సప్ఫీరా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ ఆస్తులు అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. అందరం ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంతో, దేవునికి అర్పించుకోవాలనే ఉద్దేశం చేస్తుంటే, అక్కడ అననీయ సప్ఫీరాలు అమ్మిన దాంట్లో దాచుకోవటం వల్ల వాళ్ళు శపించబడ్డారు, వాళ్ళు చనిపోయారు. కాబట్టి అది అవసరమైంది. అప్పుడు పరిచర్య ప్రారంభంలో అది అవసరమైంది. అలాగే ఎలీషా పరిచర్యలో కూడా ఇది అవసరమైనట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత పవర్ఫుల్ అయినా ఎలీషా మన ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కూడా ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 2 సార్లు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చినట్లు అని 2 సార్లు ఆడ 2 సార్లు ఈ పదాలు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. 43వ వచనం, 44వ వచనంలో ఇది అదృశ్యమైన వాక్కు. ఇక్కడ ప్రార్థించినట్టుగా ఎలీషా అక్కడ కనబట్టలేదు. ఆయన ప్రార్థించినట్టుగా మాత్రం అక్కడ కనబట్టలేదు. అయితే వీళ్ళు ఎందుకు శపించబడ్డారంటే, బోడివాడ ఎక్కిపొమ్ము అని చెప్పేసి ఆయన్ని అవహేళన చేస్తున్నారు వాళ్ళని. ఎందుకు అట్లా జరిగింది? ఏలియా దుప్పట వేశాడు, ఆయన పరలోకానికి ఎక్కిపోతూ దుప్పట వేసి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఈ బాలురు చూశారు, ఆయన ఎలీషాని చూశారు. బోడివాడ ఎక్కిపోము అంటే, నువ్వు కూడా ఎక్కిపో, ఏలియా వెళ్ళిపోయాడు కదా, అట్టగా నువ్వు కూడా ఎక్కిపో అని హేళన చేస్తున్నారు. అంటే ఆయన పరలోకానికి బొందితో వెళ్ళినట్టుగా వాళ్ళు అనుకోవటంలే. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ ఆరోహణం అయ్యాడో, ఆయన శిష్యులందరూ ఎలా చూశారో ఆ చూపు ఈ పిల్లలకు లేదు. ఈ పిల్లలు ఎవరు? బాలురు అంటే అర్థం ఏంటి? మరి చిన్న బాలు కాదు, శామ్ లాంటి పిల్లలు కాదు. యోసేపు కూడా బాలుడే, యాకోబు కుమారుడు బాలుడే. ఎలాంటి బాలుడు? వయసున్నవాడే. దావీదు కూడా బాలుడే, ఆయన కూడా వయసున్నవాడే, ఆయన పరాక్రమం కలిగిన వాడు. అలాగే సొలొమోను కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు, రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు ఆయన నేను బాలుడను అంటాడు. అలాగంటే అంత మరి చిన్న బాలుడా? లేదు. దాదాపు వీళ్ళందరూ 17 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి వీళ్ళు. కాబట్టి వీళ్ళన్నీ తెలుసు అనమాట వీళ్ళకి. అట్ట తెలిసే ఎలీషాని వాళ్ళు హేళన చేస్తున్నారు, దైవజనుణ్ణి వాళ్ళు హేళన చేస్తున్నారు. కనుక దైవాత్మ ప్రేరితుడై వాళ్ళని శపించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దైవజనుల్ని, దైవ సేవకుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఎంతో మన ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవకులు. ఈ ఎలీషానైతే దైవజనుడు అని పేరు పెట్టబడినట్టుగా చూస్తున్నాం మనం. ఆయన దేవుని చేత నడిపించబడిన వాడని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళలో మనం ఉండకుండా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాంటి జీవితం మనకు ఉండకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే ఈ విషయంలో అది ఆయనకు అవసరం చూస్తున్నాం. ఈ భూమి మీద మనకు నివసిస్తున్నప్పుడు మనకేం అవసరాలు ఉన్నాయి, మనకు అది అవసరమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన వర్తమాన శీర్షిక అవసరాలు. అయితే ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు ఈ మహిమ మీద మనం, అది మహిమలో ఉన్న ఆ విషయం, ఇప్పుడు మహిలో ఉన్న ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం ఉన్నప్పుడు మనకు ఏ విధంగా ఆయన అవసరాలు తీరుస్తాడు. ఒకటి, దేవుడు తన ప్రజలకు లేక మనకి వాక్యానుసారంగానే అవసరాలు తీరుస్తాడు. నంబర్ 1, దేవుడు తన ప్రజలకు
వాక్యానుసారంగానే అవసరాలు తీరుస్తాడు. చూడండి 43, 44 వచనం చదవండి. 43, 44. ఎవరు చదవాల? దేవుడు ఎలా అవసరాలు తీరుస్తున్నాడో చూడండి. ఆయన వాక్ ప్రకారంగానే, ఆయన వాక్యానుసారంగానే, ఆయన మాట చొప్పుననే యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినట్లు అని అక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు సెలవిచ్చాడు? అది వ్రాయబడలేదు. ఆయన ఎంత ప్రార్థన చేశాడో ఎలీషా, అది వ్రాయబడలేదు. అయితే ఆయన సెలవిచ్చినట్లు ఎలీషా ప్రార్థన చేశాడు, ఎలీషాకు జవాబిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు, మీరు వడ్డించండి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన చెయ్యబోయే అద్భుత కార్యాలలో ఒకటి 5,000 మందికి 4,000 మందికి ఆహారం వడ్డించిన అద్భుత కార్యాన్ని సూచనగా ఉన్నట్టుగా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి అన్ని సువార్తలో కూడా అది నమోదు చేయబడింది. కనుక ఈయన ఆయన వాక్కును బట్టే ఆయన అవసరం తీరుస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సెలవిచ్చాడు, తినగా మిగులుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప మాట అది! ఆయన మాట చొప్పునే. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఏ ఒక్క వాగ్దానం తప్పిపోలేదు, తప్పిపోదు కూడా. రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట చదువుతారా? రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. అది ఆయన రూఢిగా విశ్వసించాడు. వాగ్దానం చేసిన వాడు అది చేస్తాడు అని చెప్పి రూఢిగా విశ్వసించాడు. ఈ మాట ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. వాళ్ళు మృతతుల్యమైన శరీరంలో ఉన్నట్టుగా మనం ఆ మాట చదవడదని, మృతతుల్యమైన కాక సందేహించలేదు. అవిశ్వాసం వలన ఆయన వాగ్దానాన్ని సందేహించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సందేహింపకుండా అడగమని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. సందేహించకూడదు. దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఇది అవుద్దో లేదో అనే విషయం సందేహించకూడదు, అంతే. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఇదిగో ఈయన రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు, ఇస్సాకును కన్నాడు. వాళ్ళ శరీరాలు ఎలాంటివి? మృతతుల్యమైనటువంటివి, అంటే చావునకు సిద్ధంగా ఉన్నాయి. చచ్చిన శరీరంలాగా ఉన్నాయి. మృతతుల్యము అంటే చచ్చిపోయిన శరీరాలే ఆ విధంగా ఉన్నాయి. అలాంటి శరీరాల్లో ఉన్నప్పుడు 100 ఏళ్ళప్పుడు ఇస్సాకును కంటం అనేది ఎంత గొప్ప అద్భుతం. అది దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానం, నీ కడుపును పుట్టిన వాళ్ళు, నీ గర్భమును వచ్చేవాడు ఇస్సాకు ద్వారా ఆయన ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రాలాగా విస్తరింపచేస్తున్న దేవుని వాగ్దానం ఎంత గొప్పదో ఈడ రూఢిగా విశ్వాసం వల్ల పొందినట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అదేవిధంగా 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ దావీదు భక్తుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అయింది. ఆయన కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆయన మంచి కాపరి అని చూస్తున్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా చూస్తున్నాం. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడని చూస్తున్నాం. మనకు ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన హెబ్రీ పత్రిక వచ్చేసరికి ఆయన గొప్ప కాపరిగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూద్దాం 13వ అధ్యాయం మాట. ఎలాంటి గొప్ప కాపరి చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన
దానిని మనలో జరిగించవచ్చు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. మనకిచ్చే అవసరతలన్నీ ఆయనలో ఎంత గొప్పగా ఇస్తున్నాడు. ఈ కాపరి ఎంత గొప్ప కాపరి చూడండి, ఎంత గొప్ప కాపరి. ఆయన యెహోవా నా కాపరి అనే మాటని ఇక్కడ ఎలా నెరవేరబడుతున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పేతురు ఉన్నాడు, ఆయన అన్నమాట చక్కని మాట ఇంకోటి ఉంది, ప్రధాన కాపరి అంటాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో పేతురు 1 4వ వచనం. అబ్బా, ఆ కాపరి, మన రక్షించిన మన కాపరి, మన అవసరాలు తీరుస్తున్న మన గొప్ప కాపరి తిరిగి మహిమలో మనకి వాడబారని కిరీటం, మహిమ కిరీటం మనకి ఇచ్చేటట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది 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 జరగబోతున్నది, అది జరగబోతున్నది. మంచి కాపరిగా వచ్చాడు, మనకు ప్రాణం పెట్టాడు, జరిగింది. అలాగే గొప్ప కాపరిగా ఉన్నాడు, మనకు కాపాడుతున్నాడు. మనం ఆయన కాపుదలలో ఉన్నాం మనం. రేపు పొద్దున ప్రధాన కాపరి అయి మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు. దానికి మనం సిద్ధంగా ఉండాలి. తన మహిమైశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మన ప్రతి అవసరాలను తీరుస్తున్నట్టుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రోమపత్రికలో 8వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 8 ఒక చక్కని మాట పౌలు భక్తుడు రాస్తున్నాడు. 8లో రోమపత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎంత చక్కని క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి. ఎందుకు అనుగ్రహింపడు? ఏంటి ఇంత ధైర్యంగా అన్నాడు ఆ మాట? ఆయన అనుగ్రహిస్తాడు. ఎట్లా ఇస్తాడంటే ఆయన్నే మనకిచ్చాడు. ఆయన ఐశ్వర్యం అంతా మనకిచ్చాడు, మన ప్రభుని యేసుక్రీస్తులో ఇచ్చాడు. సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడు? మనకెందుకు నిరాశగా బతకాలి ఈ లోకంలో? మనం ప్రభుని యేసుక్రీస్తునందు ఎంత విశ్వాసం ఉంటే అంత ధైర్యం ఉంటుంది పౌలు భక్తుడికి. కనుక మనకు సమస్తము అనుగ్రహించే దేవుడు విశ్వాసులైన మనకు ఎంతో గొప్ప ఆదరణకమైన మాట. మన సమస్తం అనుగ్రహిస్తాడు. ఎలాంటి కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సోషల్గా ఉండే ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ఎన్ని ఉన్నా సరే మన ప్రభు అనుగ్రహించేవాడు. ఆయన సమస్తము ఆయనదే. సమస్యకు సృష్టికర్త ఆయనే, సమస్యకు జవాబు ఆయనే. గాయం రేపేవాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే. కాబట్టి ఏమాత్రం మనం నిరాశగా బ్రతకనక్కర్లేదని చెప్పేసి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఇంకొక మాట, ఆయన సర్వ సమృద్ధి గురించి ఒక మాట చూద్దాం. కొరింథీ పత్రిక చూడండి, 2వ కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అబ్బా, ఎంత గొప్ప విషయం ఉండేది, ఎంత గొప్ప విషయం. అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధిగా కలవారమై ఉత్తమమైన కార్యం చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. కాబట్టి ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు. విశ్వాసకి ఎంత ఆదరణకరమైన వాక్కులు మన ప్రభు ఇస్తున్నాడు. మన అవసరత తీర్చేవాడు. సమస్త అవసరాలకు అడ్రస్ ఆయనే, మన ప్రభుని యేసుక్రీస్తే. ఎంత గొప్ప విషయం అది. కాబట్టి దేవుడు తన పిల్లలమైన మన అవసరాలు తాను ఇచ్చిన మాట చొప్పున వాక్యానుసారంగా మన అవసరాలు తీరుస్తాడని చెప్పేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. విశ్వాసకి ఎంత గొప్ప భాగ్యం ఉండేది. మన పాట కూడా పట్టుకుంటాం, విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు, నిన్ను పోలిన వాడెవడు. శ్రీమంతుడు మహాదేవుడే నిన్ను సునిగా చేసెను,
శ్రీమంతుడు మహాదేవుడే తన వారసునిగా చేసెను. నీ కొరకు తను పేదయై నిన్ను ఆస్తికర్తను చేసెను. నీ కొరకు తను పేదయై నిన్ను ఆస్తికర్తను చేసెను. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా. యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. 4వ వచనం. నిరక్షించి నిన్ను పరలోకములో ఆసీనునిగా చేసెను. రక్షించి నిన్ను పరలోకములో ఆసీనునిగా చేసెను. ఇహలోకములో సేదదీరుటకు తనదు వాక్యము నిచ్చెను. ఇహలోకములో సేదదీరుటకు తనదు వాక్యము నిచ్చెను. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా. యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. ఎంత గొప్ప భాగ్యం అండి విశ్వాసులైన మనకి. నిజంగా మనం పోలినవాడు ఈ లోకంలో ఎవడో లేడు. ఎందుకంటే మనం ఆయనను పోలి నడుచుకున్నాం కనుక. మన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని. కాబట్టి మనం ఏదో విధంగా ఆయనను పోలి నడుచుకుంటూనే ఉన్నాం. కొన్నిసార్లు మనకు ఆయనకు అవిధేయతగా మనం ప్రవర్తించినా కూడా ఆయన మనల్ని సరిచేసి ఆయన రూపంలోకి మార్చుకుంటున్నాడు. దినదినం ఆయన మనల్ని మారుస్తూనే ఉన్నాడు. దినదినం మారుస్తూనే ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనకి ఈ వాక్యం అందిస్తున్నాడు అంటే ఆయనకి ఇంకా మారటానికి, ఆయనకి ఇష్ట ప్రకారంగా మనం మారటానికి. ఈ విధంగా ఒక్క ఆదివారమే కాదు, ప్రతిరోజు ఆయన వాక్యంలో మనం ఉన్నప్పుడు, ఆయన వాక్య ధ్యానంలో మనం ఉన్నప్పుడు, ఆయన ప్రార్థన బలిపీఠలో ఉన్నప్పుడు మనం ఆయన సమరూపంగా మనం మార్చుకుంటూ ఉన్నాడు. ఆయన సొంత కుమారునికి సమరూపంగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం విశ్వాసిది. అది ఒకటి, దేవుడు తన వాక్యానుసారంగా మన అవసరాలు తీరుస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ప్రార్థనకు జవాబుగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ప్రార్థనకు జవాబుగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం 2వ రాజులు 4వ అధ్యాయం. ఇక్కడ 38వ వచనంలో ఒక మాటను చూడండి. 38లో ఎలీషా గిల్గాలును తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. అక్కడ కరువు ఏర్పడింది. ఈ కరువు ఏర్పడినప్పటి పరిస్థితిని ఇక్కడ ఈ రెండు సందర్భాలు, ఈ 2 అద్భుత కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, చదివాం మనం. ఇక్కడ కరువు కలిగిన కాలంలో జరిగిన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలీషా ప్రార్థించాడు కాబట్టే దేవుడు సెలవిచ్చాడు. అలాగే ఎలీషా ప్రార్థించాడు, మరి ఆయన శిష్యులు కూడా ప్రార్థిస్తారు కదా. ఇప్పుడు సంఘంలో మనందరం ప్రార్థన చేస్తున్నాం, శనివారం ప్రార్థన చేస్తున్నాం. ఒక్క శనివారం వచ్చిన వాళ్ళే ప్రార్థన చేయటం కాదు, ఇళ్ల దగ్గర కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబ ప్రార్థన జీవితం మనకు ఉన్నది. ఎవరన్నా లేదని చెప్పగలరా? మన ఇళ్లలో ప్రార్థన జీవితం లేదని ఎవరన్నా చెప్పగలరా? అంత ధైర్యం ఉందా మనకి? ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అది మనకి ఎంత అవసరం. అప్పుడే మన అవసరాలు తీరుస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఈయన ప్రార్థించాడు కాబట్టే యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని గట్టిగా చెప్పగలిగాడు ఎలీషా. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి అది జరిగినట్టుగా చూస్తున్నాం. అలాగే యెహోవా సెలవిచ్చినట్లు వాళ్ళందరూ
తినగా మిగిలినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప సన్నివేశం ఇక్కడ ఉంది. ప్రార్థనకు జవాబుగా ఆయన ఇస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఏలియా కూడా చేసిన ప్రార్థన కూడా మనకు తెలుసు, మనం రిపీట్ చేయనక్కర్లేదు. అట్లా ఏలియా ఎలీషాల జీవితాలు ప్రార్థనకి అవసరాలు ఇచ్చే, జవాబిచ్చే, అవసరాలు ఇచ్చేటట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇందాక మనం స్తుతులు చెల్లించినప్పుడు మన సహోదరుడు ఒక చక్కని మాట వాడాడు, అసాధారణమైన రీతిలో అని చెప్పేసి. నిజమే, ఆయన సన్నిధికి వచ్చి మనం స్తుతులు చెల్లిస్తున్నామంటే అసాధారణమేది. అసలు మనం ఎక్కడి వారం, ఎలాంటి వారం మనం. అలాంటి మనల్ని ఆయన సన్నిధికి, సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి, మహోన్నతుడైన దేవుని సన్నిధికి, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ దేవుని సన్నిధికి మనం వచ్చాం. మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. దానికోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. అందుకే ఆయన స్తుతించాం, ఆయన ఆరాధించాం. ఆరాధనలో కూడా మనం ఒక మాట మనం వాక్య ధ్యానం చేశాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? ఎవరింటికి వచ్చాడు? జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఎరుకకి వచ్చాడు. ఎవరో చూడగొడాడు, జక్క చూడగొడాడు. అవును, నీ కోసమే వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. అవును, మన కోసమే మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన కోసమే ఆయన వచ్చింది. ఆయన కోసం ఆయన రాలా, ఆయన కోసమే రానక్కర్లేదు. ఒకవేళ ఆయన ఏ రూపంలో రావచ్చు, కానీ మనిషి కుమారుడుగానే వచ్చాడు ఆయన. ఆయన మనిషి కుమారుడుగానే లోకంలో సంచరించాడు. కనుక సరైన సమయంలో, సరైన రీతిలో, అనూహ్యమైన రీతిలో మనకు అవసరతలు తీర్చే మన ప్రభు ఉన్నాడు మనకి. సరైన సమయంలో, అనూహ్యమైన రీతిలో మనకి అవసరాలు తీర్చే దేవుడు మనకున్నాడు. ఒక విషయం మీరు జ్ఞాపకం చేస్తాను, చాలామంది తెలుసు. ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ సిటీలో, అక్కడ యాష్లీ డౌన్ అనే ప్రాంతంలో అనాథ శరణాలయం ఉంది. ఇప్పుడు అందరికీ అర్థమై ఉండాలి. ఇప్పుడు జార్జ్ ముల్లర్ గారి అనాథ శరణాలయం నడిపినట్టుగా చూస్తున్నాం. దాంట్లో ఒకనొక రోజున అక్కడున్న పిల్లలందరికీ ఏమి లేకుండా పోయినాయి. తినుబండరాలు ఏమీ లేవు, తినడానికి ఏమీ లేవు. రాత్రి అయిపోతుంది, తిండి లేదు వాళ్ళకి. ఆ వడ్డించే అక్కడ వంట వంటున్నారు కదా, అయ్యా తినడానికి ఏమి లేదయ్యా, ఎట్లాగంటే ఆయన ప్రార్థన చేస్తున్నాను నేను, మీరు ప్లేట్స్ రెడీగా ఉంచండి, పిల్లలకి రెడీకి ఉంచమని చెప్తున్నాడు ఆయన. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా కూడా ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు వచ్చి, అయ్యా ఇంకేమీ వాళ్ళకి ఏమి ఆహారం దొరకలేదు, వాళ్ళకి అల్లాడుతున్నారయ్యా వాళ్ళు అని పెళ్ళాలు పట్టుకొని పిల్లలు కూర్చున్నారు. ఆ సమయంలో ఒక ట్రక్కులో ఆహార పదార్థాలు వచ్చాయి. ఏదో ఒక పెళ్లి భోజనంలో, పెళ్ళిలో ఏదో ఒక ఈవెంట్ జరగకపోతే, అది క్యాన్సిల్ అయిపోతే వాళ్ళ కొరకు వండిన పదార్థాలన్నీ ఆ ట్రక్ యావత్తు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అదే సమయంలో ఒక మిల్క్ వ్యాన్ అక్కడికి వచ్చి చెడిపోయిందట. అది బాగు చేయడానికి ఒక పూట పడుతుంది కాబట్టి ఆ పాలన్నీ పాడైపోతాయి. ఆ పాలు కూడా వీళ్ళకు దొరికినాయి. ఆహార పదార్థాలు పంచభక్ష పరమాణాలు అంటమే, అలాంటి ఆహార పదార్థాలు దొరికినాయి. ఇది కేవలం ఆయన ప్రార్థన వల్ల జరిగింది. ఇది అనూహ్యమైన రీతిలో జరిగినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనూహ్యమైన రీతిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి. ఆయన చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, అందరికి తెలిసిన మాటే. లోకాసు వార్త 11. నేను చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనమే ఉన్నాం, మనలో తల్లిదండ్రులు ఉన్నాం. మన పిల్లలకి వాళ్ళ చేప మీద పావులు ఇస్తాం మనం. ఎంత గొప్ప దేవుడండి మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, ఆయన హెచ్చరిస్తున్న మాట, మీరు అధైర్యపడొద్దని చెప్తున్న మాట. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి ఏం అడుగుతారో అదే ఇస్తారు, అంతకంటే మంచి ఈవులే ఇస్తారు. ఎందుకంటే పరలోకపు తండ్రే మనం పనికిమాలిన వాళ్ళైనా కానీ మనకు అన్ని ఈవులని ఇస్తుంటే
మీ తల్లిదండ్రులు మీకు దొరకదా? మీకు సమస్తమైన అనుగ్రహించలేడా? ఆ మాట చెబుతున్నప్పుడు ఎంత ఆదరణగా ఉంటుంది ఒక విశ్వాస జీవితంలో. అయ్యో నాకేమీ లేదే అనుకోకుండా, నాకేం దొరకట్లేదే, నేను అడిగేదాన్ని ఏమి ప్రభు ఇవ్వట్లేదే, కాకపోతే అడగటానికి కొంత సమయం, ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి విషయాన్ని. అనూహ్యంగా ఎలా తీరుస్తాడు, ఇది సరైన సమయంలో తీర్చాడు. ఆయన తీర్చాలంటే, ఒక అవసరం తీర్చాలంటే మనకున్న వనరులన్నీ అయిపోవాలి. ఇప్పుడు మన ఇంట్లో అన్ని ఆహార పదార్థాలు అయిపోయినప్పుడు మనం కడుపు కాలితే ఏం చేస్తాం? కడుపు కాలితే ఆయన కాళ్ళ దగ్గర పడతాం, దేవుని కాళ్ళ దగ్గర పడతాం. అప్పుడు అడిగితే కానీ ఆయన ఇవ్వడు. అంటే మనం అడగటానికి అదొక మార్గం. మనకు ఉన్న వనరులన్నీ, రిసోర్సెస్ అన్నీ అయిపోయినప్పుడు మనం అడగ తప్పదు. ఆ అవసరాన్ని తీసుకొస్తాడు దేవుడు, మనకి అనూహ్యంగా తీసుకొస్తాడు. మనం ఊహించలేము దాన్ని. సరైన సమయంలో, అది సరైన సమయం అంటే అదే, మనకు వనరులన్నీ అయిపోయిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళతాం, ఆయన్ని గోజాడుతాం. కాబట్టి అలాంటి గోజాడే ప్రార్థన ఆయన వినేవాడు, సరైన సమయంలో మనకి ఇచ్చేవాడు. అలాగే అనూహ్యమైన రీతిలో ఎలా ఇచ్చా అంటే, మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథంలో చదువుకున్న మాట ఇంకొకసారి చదువుదాం. 2వ రాజులు 42వ వచనం చదువు బాబు. 42. మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు తీసుకొచ్చాడు. ఒకడు అనే మాట ఇక్కడ వాడాడు. ఒకడు బయల్షాలిషా నుండి తీసుకొని వచ్చాడు. బయల్షాలిషా నుంచి తీసుకొచ్చిన వాడు ఎవరో ఆయన పేరు లేదు, ఊరు లేదు. ఒకడు వచ్చింది మాత్రం బయల్షాలిషా నుంచి. ఆ ఒకడు వచ్చాడు. ఆ ఒకడి ద్వారా ఇక్కడ అనూహ్యంగా వీళ్ళకి ఆహార పదార్థాలు ఎట్లా తీసుకొచ్చాడు? ఆ తెచ్చింది ఎవరికి? వాళ్ళ గురువు గారికి తీసుకొచ్చాడు. చదవండి అన్నమాట. కొత్త గోధుమలను కొన్ని పండ్లను కొన్ని తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా. ఆ తెచ్చింది ఆ శిష్యుల కోసం కాదు, దైవజనుడు తీసుకొచ్చాడు. అది కూడా ప్రథమ పంట తీసుకొని వచ్చాడు. అది తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు వడ్డించమంటున్నాడు. వాళ్ళకి ఆయన కోసం ఆయన ఆలోచించటం లేదు, ఆయన శిష్యుల కోసం ఆలోచిస్తున్నాడు. ఇది చూడండి, అనూహ్యంగా వాళ్ళకి ఎట్లా దొరుకుతుందో చూడండి. వాళ్ళకి ఆహారం లేదు ఆ రోజున. ఆ ఒక్కడు తెచ్చిన దాన్ని ఈయన వాళ్ళకు వడ్డించమన్నాడు. అప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, అయితే ఆ పనివాడు ఏమంటున్నాడంటే, 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవి? వాళ్ళు తెచ్చింది ఎంత? మరి 5,000 మందికి ఆహారం వచ్చినప్పుడు అది ఎంత? 5 రొట్టెలు 2 చేపలే కదా ఇవి. 5,000 మంది తినగా మిగిలినాయి కదా. ఇక్కడ కూడా ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్నారు, తినగా మిగిలిపోయినట్లుగా చూస్తున్నాం. ఇది దేవుడు అనూహ్యంగా మనకి అవసరాలు తీర్చేవాడుగా మనకు కనబడుతున్నాడు. అలాగే ఏలియా విషయంలో అట్లా చేశాడు కదా. 17వ అధ్యాయం, 1 రాజుల 17వ అధ్యాయంలో కెరీతు దగ్గర ఉన్నప్పుడు కాకుల చేత ఆయనకు ఆహారం తెప్పించాడు ప్రభు. కాకుల చేత ఆయనకు ఆహారం తెప్పించాడు. అదే అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక విధవరాలి చేత కూడా ఆయన పోషించబడ్డట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన వనరులు తరిగిపోయేవి కావు. దేవుడు ఎలాంటిదైనా కానీ మనకి ఇవ్వగలడు. కానీ మనం ఎలా అడుగుతున్నామో అది చూస్తాడు, ఎలాంటిదైనా ఇస్తాడు. ఆయన గొప్ప ఐశ్వర్యం చొప్పున ఇస్తాడు. మన ప్రభువైన యేసు క్రీస్తునందు మాత్రమే ఇస్తాడు. మన రక్షణ కూడా ఆ యేసు క్రీస్తునందే జరిగింది సుమా. ఏది ఇచ్చినా మన తండ్రి అయిన దేవుడు ఏది ఇచ్చినా ప్రభువైన యేసు క్రీస్తునందు మాత్రమే ఇస్తాడు. అంతేకాని షార్ట్ కట్ ఏమి లేదు. మనం డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఆయన ద్వారానే మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన నామంలోనే మనం ప్రార్థన చేస్తున్నాం. నా నామంలో తండ్రికి ప్రార్థన చెయ్యమన్నాడు ఆయన, అన్నీ సమకూరుస్తానన్నాడు. ఆయన నామంలోనే చేస్తున్నాం. కాబట్టి దేవుని వరలు హరించుకుపోయేవి కావు, అవి సర్వ సమృద్ధి కలిగినవేవి. శోధింప శక్యం కానీ ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. మనం ఊహించలేని దానికి భిన్నంగా ఆయన మన అవసరాలు తీరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరైన సమయంలో అనూహ్యమైన రీతిలో మన అవసరాలు తీర్చేవాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక 4వదిగా, సాధారణంగా మనుషుల ద్వారానే మన అవసరాలు తీరుస్తాడు దేవుడు.
మనుషుల ద్వారానే అవసరం తీరుస్తాడు, అంతేగాని ఎక్కడో ఆకాశం నుంచి మనకేం కురిపించడం. అప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు గొణిగినప్పుడు ఆకాశం నుంచి వాళ్ళకి మన్నా కురిపించాడు, కానీ ఇప్పుడు అది కాదు. అది కూడా ఎప్పటికి లేదు, కరానికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి లేదు అది. ఇప్పుడు మనం ఏమడిగినా కానీ ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనుషుల ద్వారానే మనకి అవసరాలు తీరుస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయం. అయితే ఇది ఎట్లా తీరుస్తా అంటే, ఇందాక మనం చూసాం యాష్లీ డౌన్ ఆర్ఫనేజ్, దాంట్లో ఆ పిల్లలకి ఎంత అవసరతలో ఉన్నారో, ఎక్కడో పెళ్ళి భోజనం వచ్చి ఇక్కడ వడ్డించబడిందో, అది అనూహ్యంగా వడ్డించబడిందో, అది ఎవరికో భారం దయచేసాడు ఆ మనిషికి. ఆ పెళ్ళి యజమాని ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వమని పంపించాడు అక్కడికి ఆ ట్రక్ని. అది దేవుడు ఆయనకు ఆ భారం పెట్టాడు, ఎక్కడికో ఇప్పించమనలే, ఫలానా చోటకే వెళ్ళి ఇమ్మన్నాడు, ఆ అనాథశాలకి ఇమ్మన్నాడు. అలాగే మిల్క్ వ్యాన్ కూడా, అవన్నీ మిల్క్ పాడైపోతే అక్కడే ఇవ్వమని చెప్పాడు అక్కడ. కాబట్టి మనుషుల ద్వారానే ఆయన ఇస్తాడు, ఎవరికో భారం పెడతాడు. మన దైనందిన జీవితాల్లో మన సేవకుల గురించి కూడా మనం వింటూ ఉంటాం. ఇవాళ రేపు అనేక మంది సేవకులు ఆ రోజుకి తిండి లేక ఉన్నప్పుడు ఎవరో ఆయనకి ఒక భక్తుడు, ఒక సహోదరుడు, లేకపోతే ఒక సహోదరి వాళ్ళకి ఆహారం తీసుకురావటమో, లేదా 10వ వంతుగా బియ్యం తీసుకురావటమో, 10వ వంతుగా వాళ్ళ పంట చేనులో నుంచి కూరగాయలు, ఆకుకూరలు, మజ్జిగ, ఇవన్నీ ఇస్తారండి. ఊళ్ళలో ఇస్తారు, ఇట్లాగా దైవజనులకు ఇస్తారు, వాళ్ళు ఇస్తుంటారు. ఇవన్నీ అనూహ్యంగా మనుషుల ద్వారానే ఆయన సేవకుల అవసరాలు తీరుస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాగే కొన్ని భక్తుల ద్వారా చేస్తున్న ఈ వాటిని మనం వింటే గమ్మత్తుగా ఉంటాయి, కానీ మనకి అవి నిజం. ఆ భక్తులు జరుగుతున్న మాట నిజం. అది మన బాలయేసు గారు కూడా కొన్నిసార్లు చెప్తున్నప్పుడు భలే గమ్మత్తు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సమయాలు ఇంట్లో జరుగుతున్న సమయాలు చూస్తుంటే ఎట్లా అనూహ్యంగా వాళ్ళు పొందుతారో అక్కడ జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి డేవిడ్సన్ గారి విషయంలో కూడా జరిగినట్టుగా నేను జ్ఞాపకం చేసుకున్నాను. నాకు బాగా తెలుసు ఆ విషయం, కళ్ళారా చూసిన వాడిని. భక్తులకి దేవుడు తీర్చే అవసరాలు అమోఘంగా ఉంటాయి, బహురమ్యంగా ఉంటాయి. అవి కనుక రుచించినప్పుడు దేవుణ్ణి మర్చిపోం, ఆయనకి సాష్టాంగ పడతాం మనం. అలాంటి అవసరాలని మనం రుచించాల్సిన అవసరం ఉంది. అలా మనం రుచించాలంటే ఆయనకి మనం దాసోహం కావాల్సిన అవసరం ఎంతనా ఉంది. అది అలాగే మనుషుల ద్వారా అవసరతలు తీరుస్తాడు అనుకున్నాం. సాధారణంగా మన అవసరతలు మనుషుల ద్వారా తీరుస్తాడు. మనం పాపంలో ఉన్నాం, రక్షించబడాలి. మన రక్షణ కూడా మానవుని ద్వారానే, మనుష్య కుమారుని ద్వారానే మనకు దొరికింది. మన రక్షణ అవసరత కూడా మనుష్య కుమారుని ద్వారానే జరిగింది. ఆయన మహామహిమలో ఉన్న మన ప్రభు మన కోసం మానవుడై ఇక్కడికి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉన్నవాడు. దరిద్రులు మన కోసం, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శ్రీమంతుడైన దరిద్రుడైన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కృపామహదేశ్వరం కలిగిన మన ప్రభు ఆయన మన కోసం ఆయన పాపంగా చేయబడి మన కోసం ప్రాణం పెట్టినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప సంగతి చూడండి. అలాగే ఈ అవసరత తీర్చున్నప్పుడు ఏ అవసరం? రక్షణ అవసరత. ఇందాక మన శరీరానికి కావలసిన అవసరతల విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రక్షణ అవసరతకి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది కూడా మానవుల ద్వారానే తీరుస్తాడు. అపొస్తలుల కార్యగ్రంథంకి వెళ్దాం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం ఏ విధంగా వాళ్ళు మారు మనసు పొందారో చూడండి. 2వ అధ్యాయం 38వ వచనం. చాలు. ఇక్కడ ఈ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాళ్ళు బాప్తిసం పొందాలి. ఈ మాట చెబుతుంది ఎవరు? పేతురు. ఒక మానవుడు చెప్తున్నాడు. మానవుడు ద్వారానే, ఆ మానవుడే సాధనగా ఉపయోగించుకున్నాడు దేవుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ సువార్త వినిపించబడుతుంది. మన రక్షణ సువార్త వినేది ఆయన ద్వారానే. రక్షణ ఆయన, సువార్త ఆయన,
వాక్యం ఆయన, సమస్తము ఆయనే, కానీ సాధనం మాత్రం మానవుడే. కాబట్టి సాధారణంగా మనకు కలిగే ప్రతి అవసరత మానవుని ద్వారానే జరిగిస్తున్నాడు. ఆ విధంగా అతని వాక్యం అంగీకరించిన వారు ఏం సరండి ఏమయ్యారు? ఎంతమంది వాళ్ళు? 3,000 మంది. 3,000 మంది అదేగా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబట్టుగా చూస్తున్నాం. ఈ రక్షణ అవసరత అనేది ఆయన ఎట్లా తీర్చాడో మన జ్ఞాపకం చేసుకుంటే బహురమ్యంగా ఉంటుంది. గమనించండి, మన అవసరత తీర్చడానికి మన దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా తీరుస్తాడు మనకి. ఆయన వాక్యానుసారం, ఎందుకంటే వాగ్దానం చేసాడు కాబట్టి మనల్ని మర్చిపోయేవాడు కాడు. మన తలగానే ఉంచుతాడు, మన తోహగా ఉండలేడు. ఆ వాగ్దానం మనకున్నది. అదేవిధంగా ఆయన ప్రార్థనకు జవాబుగా మనకి ఆ అవసరం తీర్చేవాడుగా మనకున్నాడు. అలాగే ఆయన ఈ రక్షణ విషయంలో అనూహ్యంగా సరైన రీతిలో సరైన సమయంలో అనూహ్యమైన రీతిలో మన అవసరం తీర్చేవాడుగా ఉన్నాడు. ఎలాగంటే కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన ప్రేమ కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ఆయన జనితైక కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంగతి! అది అనూహ్యం. మనం ఆలోచించామా ఎప్పుడన్నా? మన రక్షణ గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? మన రక్షణ దొరుకుతుందని ఇప్పుడు ఆలోచించామా? అసలు మన పాపంలో ఉన్నామని ఆలోచించామా? అనూహ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ. ఈరోజు చచ్చిపోయినా కూడా దేవునితో ఉంటామనే నిరీక్షణ అది మనది. ఎంత గొప్ప ఆయన ఇచ్చిన అవసరత చూడండి. అలాగే ఆయన మానవుడుగా వచ్చి సాధారణంగా మనం మానవుల ద్వారా జరిగిస్తాడు కాబట్టి, అవసరతలు తీరుస్తాడు కాబట్టి ఆయన మానవుడుగా వచ్చి మన కోసం చచ్చి మనకు రక్షణనిచ్చి మనల్ని ఆయన బిడ్డలుగా కాపాడుతున్నాడు ఇక్కడ ఈ లోకంలో. కాబట్టి మహిమలో మన ప్రతి అవసరం తీరాలంటే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయనకి నమ్మకంగా మనం జీవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వర్తమానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇంకా ఎవరైనా ఆయన మాట నమ్మకుండా, నిర్లక్ష్యం చేయించకుండా ఉంటే మంచిది. ఆయన యందు లక్ష్యం ఉంచాలి, ఆయన్ని దేవుడుగా అంగీకరించాలి. ఎందుకంటే ఆయన ఎలా అవసరాలు తీరుస్తాడో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రావాల్సిన అవసరం లేదు, ఆయనకు లేదు, మనకు అవసరం ఉంది. ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, మనకున్నది. ఇంత మనకు చావు, ప్రాణం యొక్క విలువ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే మహామహిమైశ్వర్యం కలిగిన దేవుడి విలువ ఎంత, ఆయన ప్రాణం విలువ ఎంత? అలాంటి ప్రాణం మనకు పెట్టాడు, అలాంటి ప్రాణం మనకు పెట్టాడు. కొరింథీ పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారని చూస్తున్నారు. 6వ అధ్యాయం 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువది? ఆయన ప్రాణం. ఏ విలువది? ఆయన రుధిరం. ఆయన రుధిరం అంత విలువైంది. ఆ విలువ పెట్టి కొనబడిన మనం. అలాంటి మనకి సమస్తము ఇవ్వక మానతాడా? ఆయన సొంత కుమారుని ఇచ్చినవాడు మన అవసరతలు ఆయన తీర్చకుండా ఉంటాడా? ఆయన తప్పకుండా తీరుస్తాడు. విశ్వాసికున్న గొప్ప ఆదరణ అదే, గొప్ప ధైర్యము అదే. కాబట్టి జీవిస్తున్న మనకు ఇన్ని అవసరాలు తీరుస్తున్నాడు కనుక ఆయన హత్తుకొని జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఆయనలో మనం జీవిద్దాం, ఆయన మహిమకరంగా మనం జీవిద్దాం. అన్ని అవసరతలు ఆయన ద్వారా పొందుకొని ఆయన మహింపరుద్దాం. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ మనకి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.